గొల్లపాడు పంచాయతీలో డ్రింకింగ్ వాటర్ మరి మా అనుమతి లేకుండా వేరే రకంగా సాగునీరుగా ఇది ఇక్కడ ఒక 10 సెంట్ల స్థలంలో అరెకరం సెంట్ల స్థలంలో నీరు తీసుకుని వాళ్ళు తోటలో మరి గేదెలకి గడ్డి పెంచుతున్నారు, మా అత్తి తోటలు పెంచుతున్నారు, అన్నీ పెంచుకుంటున్నారండి. కానీ మరి మేము అధికారులని ఆశ్రయించాము, ఎండి వారిని కూడా ఆశ్రయించాము. కానీ వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళకే సపోర్ట్ చేసి అటే చెప్తారు. కానీ మీరు మాకు న్యాయం చేయాలండి, మరి మాకు 17 మంది కంప్లైంట్ ఇచ్చారు నీళ్ళు సాల్చలేదని. మేము వాళ్ళకి చెప్పాలి కదండి. అందుకే పైన మరి కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. తాగునీరు అండి, సాగునీరు కాదు కదా, డ్రింకింగ్ వాటరు. అలానే కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నామండి. డ్రింకింగ్ వాటర్ అండి ఇది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సేనుకి చెట్లకి పెట్టుకుంటున్నారు. సాగునీరుగా కింద వాడుకుంటున్నారు. ఇక్కడ ఎగసాయం 6 ఎకరం చేస్తున్నారు. ఎవరంటే సాధనాల కృష్ణప్రసాద్. దానికి మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చి మామూలుగా తీరుతుంటే ఎవరు అని చెప్పి అధికారులను కూడా దగ్గరిచ్చేసి ఆ అధికారులను కూడా జరిపించారు. మామూలుగా ఎండి వచ్చి చూసి వెళ్ళింది. నా అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చి చూసి మళ్ళీ జాయింట్ కలపమని వెళ్ళింది. నేను కలపను తీపిచ్చేస్తున్నానని చెప్పి వచ్చానండి ఇక్కడికి. మంచినీళ్ళు చేను మనుషులకు సరిపోవాలి కదా, వాటరే తాగే నీరు చేనుకి పెట్టుకుని చేను తడుపుని చేను పండించుకోవడం ఏంటి అసలు? ఇది దౌర్దానం కాకపోతే అసలు ఏంటిది? ఇందులో చెప్పేవాళ్ళు ఇన్ని మనం సరే మళ్ళీ అది కూడా 30కి వేసాడు. వేసినాడు మరి దీనికి ఏమన్నా నీటి తీరుగా కడుతున్నారా? లేదు, నీటి తీరుగా కట్టించినా కట్టుకోము, ఎందుకంటే మనుషులు లేకుండా. డ్రింకింగ్ వాటర్ కాబట్టి అర్థం కాదు. చేను చేసి దాని మీద నాకు అసలు రివర్స్ అసలు మరి ఏంటో నాకు తెలుస్తుంది. వాడుకోవడానికి